హాయ్, నేను ఆర్మియో బ్రాండ్ అని క్రియేట్ చేస్తున్న ప్రేమ్. సో మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మాట. సో నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉండేవాడు మాట. సో మనోడు ఒక అమ్మాయిని ఇష్టపడేవాడు, అమ్మాయి కోసం చాలా కాన్సన్ట్రేషన్ అంతా పెట్టేవాడు. మార్నింగ్ స్కూల్ కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసి జాగ్రత్తగా వచ్చేవాడు. మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు కూడా తను ఫాలో అవుతూ బస్ స్టాప్ దగ్గర నుండి జాగ్రత్తగా వెళ్ళేవాడు. సో లైఫ్ లో తను ఒక టాపర్ అన్నమాట. తను ఒక 3rd ర్యాంకర్, తను ఒక మంచి హ్యాండ్ రైటర్. సెకండ్ థింగ్ ఏంటనంటే వాళ్ళ పేరెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేసేవారు అనమాట. సో వాడిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, వీడి పేరెంట్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, వీడి కష్టం అంటే ఏంటి వీడికి బాగా తెలుసు, వీడు ఒక స్థాయికి వెళ్ళిపోతాడు, వీడు ఒక ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాడు, వీడికి ఒక ఫ్యూచర్ విజన్ ఉందని నాకు అనిపించేది అని చూసినప్పుడు. సో అమ్మాయి అనుకుని తిరుగుతూ అమ్మాయి ఎప్పుడైతే వీడికి ఓకే చెప్పి తర్వాత వీడిని దూరంగా పట్టడం స్టార్ట్ చేసిందో, వీడికిడే శత్రువు అయిపోయాడు ఎన్నరక. లైక్ ఎలాగంటే, అయ్యో తను నాతో మాట్లాడలేదు కాబట్టి నేను స్కూల్ కి రాను, నేను ఎవరితో కలను, ఎవరితో మాట్లాడను, నా ప్రాబ్లం ఏంటో నా పెయిన్ ఏంటో తనకు తెలియాలి అని తనకు తానే ఎన్నరగా శత్రువు అయిపోయి ఎడ్యుకేషన్ ని నెగ్లిజెన్సీగా పెట్టాడు. సో 3rd ర్యాంకర్ కాస్త అలాగా 5th ర్యాంకర్ అయిపోయాడు అనమాట. మేమందరం ఏం ఆలోచించేవాడు అంటే, ఓరు నాయన ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఏదో స్థాయికి వెళ్ళిపోతాడు అని ఫీల్ అయ్యేవారు. సో ఫైనల్ గా కొన్ని రోజుల తర్వాత ఎలాగైపోయిందంటే సిచ్యువేషన్స్, ఎడ్యుకేషన్ ని దూరంగా పెట్టడం స్టార్ట్ చేశాడు, ఎగ్జామ్స్ రాయడం మానడం స్టార్ట్ చేశాడు. సో తర్వాత మెయిన్ థింగ్ ఏంటనంటే, వాడి లైఫ్ లో ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాడి లైఫ్ లో మంచి పేరెంట్స్ ఉన్నారు, స్ట్రగుల్స్ ఫేస్ చేసిన పేరెంట్స్, వాడి కోసం ఆలోచించే టీచర్స్ ఉన్నారు, వాడిని ఒక ప్రౌడ్ గా తీసుకునే టీచర్స్ ఉన్నారు. సో వీళ్ళందరి కోసం ఆలోచించకుండా ఎవరైతే ఒక అమ్మాయి ఉంటుందో ఈడిని ఇష్టం అని చెప్పి ఈయన్ని దూరంగా పెట్టడం స్టార్ట్ చేసిందో, ఈయన్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిందో, ఆ అమ్మాయి కోసం తాపత్రయపడి ఈడి కోసం ఆలోచించే వాళ్ళందరినీ ఈడు దూరంగా పెట్టేవాడు అనమాట. సో అలాగా కొన్ని రోజులకి ఎలాగైపోయాడంటే, ఆడి కాడే శత్రువు అయిపోయాడు అనమాట, ఎనిమి అయిపోయాడు అనమాట. లైక్ సో అయిపోయి ఏదైతే ఈడి కళ్ళ ముందు ఉన్నదో, కళ్ళ ముందు ఈడి మీద చూపెట్టే ప్రేమ మొత్తాన్ని వదిలేసి కళ్ళ ముందు చూపెట్టలేని ప్రేమ కోసం వీడు తాపత్రయ పడేవాడు. సో మనం అందరం కూడా ఏం చేస్తాం అంటే, ఎవరైతే మన కోసం ఆలోచిస్తారో, ఎవరైతే మన కోసం సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళ కోసం ఆలోచించకుండా, ఎవరైతే మన కోసం ఆలోచించరో వాళ్ళ కోసం ఆలోచిస్తాం. లైక్ నా ఫ్రెండ్ లాగా. సో వాడు అలాగే ఆలోచించి ఆ అమ్మాయి ఫైనల్ గా దూరం అయిపోయి ఈడు బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అయిపోయి లైఫ్ అంతా నేను ఎలా ఊహించుకున్నా దానికి రివర్స్ అయిపోయింది అనమాట. సో అదే సిచ్యువేషన్స్ లో ఈడి హ్యాబిట్స్, ఈడి బిహేవియర్ వల్ల ఈడిని కావాలనుకున్న స్టార్టింగ్ వ్యక్తులు ఈయన్ని దూరంగా పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమైంది, తర్వాత ఈడి ప్రాబ్లం లో వీళ్ళు లేరు, అమ్మాయి కూడా లేదు. సో నేనేమంటానంటే, ఫైనల్ గా చెప్పేది ఏంటనంటే, మనకి జీవితం అనేది ఒకసారి వస్తుంది అనమాట. మన లైఫ్ లో ఎదగాలన్నా, మనం ఏదైనా నేర్చుకోవాలన్నా 10th to ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఈ 4 years చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ మాట. సో అది మనం మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. మీరు అది మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటే మీ లైఫ్ బాగుంటది. నేను ఏమన్నానంటే, గోల్ చేయకూడదు, నిజాయితీగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, సిన్సియర్ గా ఉండాలని చెప్పట్లేదు. నేనేమంటానంటే, లైఫ్ ని హ్యాపీనెస్ గా ఒక పార్ట్ గా తీసుకోవాలి మనం. లైఫ్ లో ఒక అమ్మాయి అన్నది సీరియస్నెస్ గా తీసుకోకూడదు మనం. అదేమవుతుంది, మనల్నే నాశనం చేసుకునేటట్టు, మనకే ఒక ఎనిమిగా రిఫ్లెక్ట్ అయ్యి, మనమే రిఫ్లెక్ట్ అయ్యి మనం ఒక ఎనిమిలా మనల్ని చూసుకోవడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మీ లైఫ్ లో, మీ కెరియర్ లో నేను చూసిన సిచ్యువేషన్స్ ని ఆల్రెడీ ప్రాక్టికల్ గా జరిగింది కాబట్టి, మీ లైఫ్ లో అలాంటి ఇన్సిడెంట్, అలాంటి ప్రాబ్లం జరగకుండా మీరు జాగ్రత్త పడడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్ తో కలుద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సో లైక్ చేయడానికి చూడండి. లేదా మేము చెప్పే కంటెంట్ లో మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ థింగ్స్ కావాలన్నా కామెంట్ పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మీ టైం స్పెండ్ చేసి ఈ వీడియో చూసినందుకు.